పశ్చిమాసియాలో మళ్లీ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అమెరికాకు చెందిన అపాచీ హెలికాప్టర్ను కూల్చివేసిన ఘటనకు ప్రతిస్పందనగా అమెరికా జరిపిన వైమానిక దాడుల తర్వాత ఇరాన్ గల్ఫ్ ప్రాంతంలో ప్రతీకార దాడులకు దిగింది. ఈ నేపథ్యంలో టెహ్రాన్ను లక్ష్యంగా చేసుకుని అమెరికా సైన్యం క్షిపణులు, డ్రోన్లతో ఇరాన్లోని కీలక లక్ష్యాలపై భీకర దాడులు చేస్తోంది. ఇరాన్ దూకుడు చర్యలకు సమాధానంగానే తాము దాడులు చేస్తున్నామని అమెరికా తెలిపింది. ఈ దాడులపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పందించారు. హార్మోజ్ జలసంధి ద్వారా 10 కోట్ల బ్యారెళ్ల చమురు తరలించామని తెలిపారు. హార్మోజ్ ద్వారా 200 నౌకలు సురక్షితంగా తరలించామన్నారు. మరోవైపు అమెరికా దాడుల నేపథ్యంలో హార్మోజ్ ను మూసివేస్తున్నట్లు ఇరాన్ వెల్లడించింది. హెచ్చరికలు పక్కన పెట్టి హార్మోజ్ దాటితే దాడులు తప్పవని హెచ్చరించింది. ఇరాన్పై తమ దాడులు కొనసాగిస్తామని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ స్పష్టం చేశారు. కువైట్, బహ్రెయిన్, జోర్డాన్లోని అమెరికా సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకుని ఇస్లామిక్ రిపబ్లిక్ దాడులు చేస్తున్న క్రమంలో ఇరాన్పై మరిన్ని దాడులకు దిగామని చెప్పారు. తమకు చెందిన అపాచీ హెలికాప్టర్ను ఇరాన్ కూల్చివేసిన విషయాన్ని ట్రంప్ అంగీకరించారు.